లేఖలో మాజీ ఈవో ధర్మారెడ్డి పేరు కీలకంగా వినిపిస్తోంది. లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ టార్గెట్ గా ఇప్పుడు మాజీ అడిషనల్ ఈవో ఏవి ధర్మారెడ్డి ఉన్నారు. కల్తీ నెయ్యి కొనుగోలు ప్రక్రియ ధర్మారెడ్డిదే కీలక పాత్ర అంటూ కూడా ఇటు సిట్ నివేదికలో వెల్లడైనట్టుగా తెలుస్తోంది. 5 ఏళ్ల పాటు టీటీడీలో సర్వాధికారిగా ఉన్న ధర్మారెడ్డి నాణ్యత లేని కంపెనీస్ కు కావాలనే టెండర్స్ ను కట్టబెట్టినట్టుగా తెలుస్తోంది. దీంట్లో భాగంగానే ధర్మారెడ్డిని బాధ్యుడిగా తేల్చింది సిట్ ల్యాబ్ రిపోర్ట్లు పక్కన పెట్టి కల్తీ నెయ్యిని అనుమతించారు అనే ఆరోపణలపై విచారణ చేయబోతోంది సిట్. ధర్మారెడ్డిపై క్రిమినల్ కేసు సైతం నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు ధర్మారెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిట్ సిఫార్సు చేసినట్టుగా సైతం సమాచారం. ధర్మారెడ్డి హయాంలో జరిగిన నిర్ణయాలపై కేబినెట్ లో అడ్వకేట్ జనరల్ వివరణ, శ్రీవారి లడ్డూ అపవిత్రతకు ఇటు ధర్మారెడ్డియే నిర్లక్ష్యంగా సిట్ పేర్కొంటోంది. సిట్ లేఖలో కొన్ని సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ నివేదిక ఆధారంగా ధర్మారెడ్డిపై ఏ క్షణమైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, మేజర్గా ఇక్కడ మాజీ ఈవో ధర్మారెడ్డి పేరు వినిపిస్తోంది అండ్ ధర్మారెడ్డి మీద ఏ క్షణమైన యాక్షన్ సైతం తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. అసలు ఈ మొత్తం కేసుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అశోక్? ఇప్పటి వరకు లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి జరిగిన విచారణ, జరిగిన వివాదం, జరిగిన చర్చ అంతా ఒక ఎత్తు, ఇవాళ నుంచి మరొక ఎత్తు. ఎందుకు అంటే 2 ప్యాటర్న్లుగా చూడాల్సి ఉంటుంది. ఇంతవరకు అధికారుల చుట్టూ, అంతకుముందున్న టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి చుట్టూ, వైవి సుబ్బారెడ్డి పిఏ చుట్టూ, ఇట్లా మరికొంతమంది అధికారుల చుట్టూ వ్యవహారం అంతా కూడా సాగింది. ఎక్కడ ధర్మారెడ్డి పేరు అనేది రాలేదు. రీసెంట్గా సిట్ ఇచ్చిన నివేదికలో ధర్మారెడ్డి పేరు ప్రధానంగా ప్రస్తావించింది. అయితే పేరుకి టెక్నికల్గా ఐఏఎస్ అధికారి సింగాల్ ఈవోగా ఉన్నప్పటికీ కూడా తిరుమల కొండ మీద పెత్తనం అంతా చేసింది అప్పటి అడిషనల్ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి. అందువల్ల సింగాల్ని ఒకవేళ విచారించినా కూడా, ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఆయన బదిలీ చేసి ఒకవేళ సిట్ ఆయన ప్రశ్నించినా కూడా ఆయన చెప్పేది ఒకటే, టెక్నికల్గా నేను ఈవోని అయినప్పటికీ పెత్తనం అంతా కూడా మొత్తం ధర్మారెడ్డి కిందే ఉండేది. ఎందుకంటే ఏ అధికారులు వచ్చినా ధర్మారెడ్డికి రిపోర్ట్ చేసేవారు. ఎవరికి దర్శనం కావాలన్నా ధర్మారెడ్డి దగ్గరికి వెళ్ళాలి. తిరుమల 7 కొండలంతా కూడా పెత్తనం ధర్మారెడ్డిదే ఉండేది. ఎందుకంటే అప్పుడిప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా ఉన్న ధర్మారెడ్డిని ఏరికోరి డిప్యుటేషన్ మీద, వాస్తవానికి అసలు రాష్ట్ర అధికారి కూడా కాదు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కూడా కాదు, అతను సెంట్రల్ హోమ్ సర్వీసెస్లో పనిచేసే ఒక విభాగంలో పనిచేసే అధికారి. అతన్ని అప్పట్లోనే డిప్యుటేషన్ మీద రాజశేఖర రెడ్డి తీసుకొచ్చి తిరుమలలో స్పెషల్ ఆఫీసర్గా 5 ఏళ్ల పాటు నియమించారు. 5 ఏళ్ల పాటు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు. అప్పుడు కూడా విపరీతంగా అధికారం చెలాయించారు. అది కూడా రాజశేఖర రెడ్డి కుటుంబానికి సన్నిహితుడనే కారణంతో ధర్మారెడ్డిని ఎవ్వరూ ప్రశ్నించే అవకాశం లేకుండా పోయేది. టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి డమ్మీగానే ఉండాలి, టీటీడీ ఈవోగా ఐఏఎస్ అధికారి ఉన్నా కూడా డమ్మీగానే ఉండాల్సిన పరిస్థితి. టీటీడీ అడిషనల్ ఈవో కింద పనిచేసే సిబ్బంది అంతా కూడా మొత్తం డమ్మీలే. ఏంటంటే ఎంటైర్ తిరుమల కొండ అంటే ఒకటి తిరుమల వెంకన్న స్వామి, రెండోది ధర్మారెడ్డి అన్నట్టుగా చెలరైపోయారు ధర్మారెడ్డి. సో ఇదే ధర్మారెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2019లో సీఎం అయిన తర్వాత మళ్ళీ మరోసారి డిప్యుటేషన్ మీద సెంట్రల్ హోమ్ సర్వీసెస్ నుంచి ధర్మారెడ్డిని తీసుకొచ్చారు. మొదట అడిషనల్ ఈవోగా నియమించారు. అడిషనల్ ఈవోగా 2-3 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఏకంగా ఈవో అయిపోయారు. వాస్తవానికి అర్హత లేకపోయినా కేవలం ఐఏఎస్ని మాత్రమే తిరుమల ఈవోగా నియమించాలనే నిబంధన ఉంది. దాన్ని పక్కన పెట్టి అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ని బదిలీ చేసి మరి ఆ పోస్టుని ధర్మారెడ్డికి ఇచ్చి కట్టబెట్టారు. అదేంటి అడిషనల్ ఈవోగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఈవో ఎట్లా అవుతారో అనేది ఎవరు ప్రశ్నించలేకపోయారు. పైగా అనిల్ కుమార్ సింఘాల్ లాంటి ఐఏఎస్ని కూడా ట్రాన్స్ఫర్ చేసి ఆ స్థానంలో అడిషనల్ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ఈవోని ఎట్లా చేశారన్న చర్చ కూడా విపరీతంగా సాగింది. అది కూడా బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అదేంటి ఒక ఐఏఎస్ నియమించాల్సిన స్థానంలో ఒకవేళ సింఘాల్ని బదిలీ చేసినా కూడా ఆ స్థానంలో ఇంకొక ఐఏఎస్ నియమించాల్సింది పోయి ఏమాత్రం అర్హత లేని వ్యక్తిని
ఈ విధంగా ఈవోని ఎట్లా చేశారు అన్న చర్చ విపరీతంగా వచ్చింది, కానీ ఎవరు క్వశ్చన్ చేయలేకపోయారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి అత్యంత క్లోజ్ పర్సన్, జగన్మోహన్ రెడ్డి అత్యంత క్లోజ్ పర్సన్ అని ధర్మారెడ్డి ప్రతి ఒక్కరి దగ్గర కూడా చెప్పుకునేవారు. ఇందాక నేను చెప్పినట్టుగా తిరుమల 7 కొండలు అంటే వెంకన్న స్వామి 2 ధర్మారెడ్డి అన్నట్టుగానే అతని పెత్తనం ఉండేది. 7 కొండలు మొత్తం సర్వం ధర్మారెడ్డే. ఎవ్వరు క్వశ్చన్ చేయడానికి వీలు లేకుండా పోయేది. దేన్నైనా అదిమేసేవాడు, ఏదేనైనా చిదిమేసేవాడు, ఎవరినైనా కూడా తొక్కేసే పరిస్థితి అక్కడ ఏర్పడేది. అనేక వివాదాలు ధర్మారెడ్డి చుట్టూ, అనేక వివాదాలు. ఏకంగా ధర్మారెడ్డి పైన అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు కూడా సీఎంకి ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చింది. అంటే ధర్మారెడ్డి ఏ రకంగా చెలరైపోయారు కొండ మీద అనేది చూడాల్సి ఉంటుంది. ఇలాంటి వ్యక్తిన టీటీడీ ఈవోగా నియమించారన్న విమర్శలు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ నుంచి కూడా చాలామంది విమర్శించారు. చాలా సందర్భంలో వైవి సుబ్బారెడ్డి కూడా ఇబ్బంది పడేవాడు ధర్మారెడ్డి వల్ల. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి మాటను కూడా లెక్క పెట్టలేని స్థితిలో ఈవోగా, అడిషనల్ ఈవోగా ధర్మారెడ్డి చెలరైపోయారు. సో ఇది అర్హత లేకపోయినా ఆ పోస్టులో నియమించడం, ఆ తర్వాత అంతా సూపర్ కింగ్ అన్నట్టు, అంటే అన్ని శాఖలు అతనివే. తిరుమల కొండ మీద ఉన్న అన్ని విభాగాలు ధర్మారెడ్డివే. ధర్మారెడ్డి అదుపాజ్ఞలు లేకుండా, ఏమీ లేకుండా ఏది జరగదు కొండ మీద. కొండ మీదకు వాహనం రావాలన్నా, కొండ నుంచి తిరిగి వెళ్ళాలన్నా, కొండ మీదకి వచ్చి స్వామివారి దర్శనం కావాలన్నా, తిరిగి ఆ వ్యక్తి తిరిగి వెళ్ళాలన్నా కూడా ధర్మారెడ్డి అనుమతి అవసరం. అంతలా పెత్తనం చేసి చెలరైపోయారు. సో ఇది రీసెంట్గా మొదటి నుంచి కూడా సిట్టు విచారణ చేసినప్పుడు ప్రధానంగా ధర్మారెడ్డి చుట్టూనే చర్చ జరిగింది. ఏం చేస్తాడు ధర్మారెడ్డిని, ఏం చేయబోతున్నాడు, ధర్మారెడ్డిని అరెస్ట్ చేస్తారా అన్న చర్చ కూడా జరిగింది. ఇప్పటికి కూడా తిరుమల కొండ మీద పనిచేసే వేలాది మంది ఉద్యోగులు ఎవరిని కదిలించినా కూడా ధర్మారెడ్డి అసలు నిందితుడని కూడా చెప్తూ ఉంటారు. ధర్మారెడ్డిని కోచింగ్ చేస్తే, ధర్మారెడ్డిని అదుపులోకి తీసుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తుంటారు. అంతటి ఆగ్రహం ధర్మారెడ్డి మీద ఉంటుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కావచ్చు, టీడీపీ నేతల్లో కావచ్చు, జనసేన నేతల్లో కావచ్చు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా ధర్మారెడ్డిని క్షమించలేనంత దారుణమైన పరిస్థితి అతని మీద ఉంటుంది. అలాంటి వ్యక్తిని కోచింగ్ ఎందుకు చేయట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్న డిమాండ్ కూడా. ఎందుకంటే ఈ లడ్డూ కేసులు అనేక మందిని అరెస్ట్ చేశారు, కానీ అంతా పెత్తనం సాగించిన ధర్మారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్న డిమాండ్ కూడా అందరి ముందుకు వచ్చింది. అయితే సిట్టు విచారణకు ధర్మారెడ్డిని పిలిచింది. సరే, మీడియా కంటపడకుండా ఎందుకు నానా రకాల ఇబ్బందులు పడ్డారు, వెనక నుంచి వచ్చి ముందు నుంచి వచ్చి విచారణ ముగిసిన తర్వాత మీడియా కళ్ళు గప్పి పారిపోయే ప్రయత్నం చేశారు. ఇదంతా జరిగింది. ఆ విచారణలో అతను చెప్పింది ఏంటంటే, నేను జస్ట్ అధికారిని మాత్రమే, నా పైన ఉన్న వాళ్ళు ఏ డెసిషన్ అయితే తీసుకుంటే ఆ డెసిషన్స్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను. అంటే టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డిదే తప్పు, లేకపోతే ప్రభుత్వాన్ని తప్పు, క్యాబినెట్ది తప్పు, నాకు ఏమాత్రం కూడా సంబంధం లేదు అనేది ధర్మారెడ్డి ఆ రోజు సిట్టు విచారణ ముందు చెప్పే ప్రయత్నం. అంటే నాకే సంబంధం లేదు, నాదే పాపం లేదు, ఈ లడ్డూ కల్తీ వివాదంలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అన్నట్టుగా చేతులు దురుపుకునే ప్రయత్నం చేశారు. మీడియా వాళ్ళు కూడా ధర్మారెడ్డికి ఫోన్ చేసి ఈ వ్యవహారంలో మీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది అంటే ధర్మారెడ్డి చాలా సింపుల్గా చెప్తున్నాడు, నాకేం అవసరం, నేను జస్ట్ జీతం తీసుకునే ఎంప్లాయీని మాత్రమే, నాకు ఏ డెసిషన్లో నాకు సంబంధం లేదు. టీటీడీ బోర్డు ఉంది, టీటీడీ చైర్మన్ ఉన్నారు, టీటీడీ బోర్డులో అప్పట్లో జంబో బోర్డు ఉంది. జంబో బోర్డు అంటే దాదాపు 54 మందికి పైగా బోర్డు మెంబర్లు ఉన్నారు. మామూలు 12-13 ఉండాల్సిన చోట దాదాపు 54 మంది ఉన్నారు. అందులో ఫైనాన్స్ కమిటీ అని ఒక కమిటీ ఉంది, ఇంకో కమిటీ, ఇట్లా రకరకాల కమిటీలు వేశారు టీటీడీ బోర్డులోనే. సో బోర్డులో ఉన్న వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటే దాన్ని నేను అమలు చేస్తాను. లడ్డూ పలానా వాళ్ళ కల్తీ నెయ్యి ఆర్డర్ ఇచ్చారు అంటే ఆ కంపెనీ నుంచి నెయ్యి వస్తుంది, దాంతో లడ్డూలు చేయమని మాత్రమే నేను చెప్తాను తప్ప నాకు సంబంధం లేదు ఇదంతా కూడా అని సిట్టు ముందు చెప్పే ప్రయత్నం, తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ సిట్టు ఎక్కడో కూడా క్షమించలేదు. సో పాపం అంతా కూడా ధర్మారెడ్డిదే. సో ఈవో ప్రస్తుత అనిల్ కుమార్ సింఘాల్ అప్పటి ఈవోగా పనిచేశారు, మళ్ళీ మొన్న మధ్య కూడా ఈవోగా పనిచేస్తున్న నేపథ్యంలో ఆయన ప్రస్తుతానికి ట్రాన్స్ఫర్ చేశారు, అక్కడ నుంచి తప్పించారు. సో మరి రన్నింగ్లో ఉన్న ఏఎస్ అధికారి కాబట్టి సింఘాల్ని బదిలీతో సరిపెట్టారు. సరే, రేపొద్దున కోచింగ్ చేస్తారు అనుకుందాం. మరి పాత అప్పటి అంతా పెత్తనం చేసిన ధర్మారెడ్డి మీద యాక్షన్ తీసుకుంటారనేదే ఇప్పుడు ప్రధానంగా క్వశ్చన్. ఒక డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారి ఈ వివాదానికి ఏం సంబంధం లేదా అనే ప్రశ్న కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇప్పుడు ధర్మారెడ్డి ఏం చెప్తారు అనేది ఇప్పుడు సిట్ ఆల్రెడీ చెప్పింది. సో క్యాబినెట్ ముందు కూడా పెట్టింది. సో పాపం అంతా కూడా ధర్మారెడ్డిదే కీలకమని. సో ఇంకో ఫైనాన్స్ ఆఫీసర్ బాలాజీ ఉన్నారు, బాలాజీ కూడా తప్పు ఉంది అని. కానీ కీలకం బాలాజీది కూడా పెద్దగా ఉండకపోవచ్చు, ఎందుకంటే బాలాజీ ధర్మారెడ్డి ఏం చెప్తే బాలాజీ అది చేస్తాడు. ఫైనాన్స్ విభాగంలో ఉన్న వ్యక్తి దేనికి ఎంత పేమెంట్ చేయమంటే చేస్తాడు తప్ప నిజానికి పూర్తి స్థాయి నిర్ణయం అతను తీసుకోడు. పలానా చోట నెయ్యి కొనాలని, పలానా కంపెనీకి ఆర్డర్ ఇవ్వాలని, పలానా వాళ్ళకి పేమెంట్ చేయాలనేది అతనికి సంబంధం ఉండదు. ధర్మారెడ్డి ఏం చెప్తే అది అతను చేస్తాడు. సో ఇప్పుడు ధర్మారెడ్డి పూర్తిగా ఇరుక్కున్నాడు. సో ధర్మారెడ్డి ఇప్పుడు ఈ నిమిషాన్ని ఏం చేస్తాడు అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. బహుశా ఇప్పుడు క్యాబినెట్ ముందుకు వచ్చింది. సో ధర్మారెడ్డి గురించి అందరికీ తెలిసిందే.
సో ఏదైనా చేయగలడు, ఎందుకంటే సెంట్రల్ హోమ్ సర్వీసెస్లో పలుకుబడి ఉంటుంది, అక్కడ నుంచి వదిలే అధికారి, ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేయగలిగిన వ్యక్తి, ఏదైనా చేయగలిగిన వ్యక్తి. కాబట్టి ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి రకరకాల ఎత్తుగడలు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాబినెట్ లీగల్ ఒపీనియన్ తీసుకుంటాను. అందుకని ఏపీ డీజీపీని పిలిచింది, సో అడ్వకేట్ జనరల్ని పిలిపించింది, సో ఏజీని డీజీపీని పిలిపించి లీగల్గా ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయి ఉన్నాడు ధర్మారెడ్డి. రిటైర్డ్ అయిపోయి ఉన్న ధర్మారెడ్డి పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు, ఒకవేళ యాక్షన్ తీసుకుంటే తనకున్న పలుకుబడితో ధర్మారెడ్డి బయటపడే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి సో దాన్ని లేకుండా ఇతని మీద ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు అనే దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకుంది ఇవాళ ఏపీ క్యాబినెట్. సో నెక్స్ట్ ఏపీ క్యాబినెట్ డెసిషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక సంచలనంగా మారే అవకాశం ఉంటుంది. కథ అంతా కూడా ధర్మారెడ్డి చుట్టూ. ఏదైతే మొదటి నుంచి కూడా వివాదం వచ్చినప్పుడు టార్గెట్ ధర్మారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని డిమాండ్ వచ్చిందో, ఇప్పుడు ధర్మారెడ్డికి సంబంధించి ఏపీ క్యాబినెట్లో ఈ ప్రపోజల్ పెట్టిన తర్వాత ఎంటైర్ లడ్డూ కల్తీ ఇష్యూ అంతా కూడా ఇప్పుడు ధర్మారెడ్డి మీదకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పటి టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కంటే కూడా ధర్మారెడ్డి పాత్ర ఎక్కువ అనేది ఇప్పుడు ఎక్కువగా అందరిలోనూ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీ క్యాబినెట్లోకి అంశం వచ్చింది కాబట్టి రేపటి నుంచి జరిగే పరిణామాలు చాలా సీరియస్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అయితే అశోక్, ఇప్పటి వరకు ఈ కేసు లాగ్ అవుతూనే వచ్చింది. రీసెంట్గా ఇద్దరు పేర్లు ఇటు ప్రస్తావించింది కాబట్టి సిట్ ఇంకా స్పీడ్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా? ఎండ్ అరెస్టులు సైతం మనకి కనిపించవచ్చు అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు ఇంకో విమర్శ కూడా ఉంది. చిన్న తలకాయలందరినీ చిన్న వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, సో వాళ్ళందరినీ జైల్లో పెడుతున్నారు. కానీ అసలైన పెద్ద తలకాయలను ఎందుకు అరెస్ట్ చేయటం లేదు, ఎందుకు వాళ్ళని విచారించటం లేదు, ఎందుకు వాళ్ళని లాగటం లేదు అని వాళ్ళ పత్రికలు కూడా, తెలుగు మీడియాలో ప్రధాన పత్రికలు కూడా దాన్నే క్వశ్చన్ చేస్తూ వస్తున్నాయి. సో సిట్ విచారణ చేస్తోంది, బాగానే ఉంది. కింది స్థాయి ఉద్యోగులను అరెస్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ పైన పెద్ద తలకాయలను ఎందుకు ముట్టుకోవటం లేదు, టచ్ చేయట్లేదు అనేది. చూడు, పెద్ద తలకాయలు అంటే ఎవరు? ఇందాక నేను చెప్పిన సర్వాధికారి, ఎంటైర్ తిరుమల కొండ మీద సర్వాధికారి ధర్మారెడ్డి. సో తర్వాత వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్. సో వీళ్ళ చుట్టూ ఇప్పుడు కథ అంతా కూడా తిరుగుతోంది. సిట్ విచారణ మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంటుంది. రేపు మాపో ధర్మారెడ్డిని అరెస్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే కీలకమైన వ్యక్తి అని సిట్ తన నివేదికలో క్లియర్గా మెన్షన్ చేసింది. సో ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు ఒక ధర్మారెడ్డి గురించి మనం ఒకసారి డిస్కస్ చేస్తే, కేంద్ర రక్షణ శాఖలో ఐడిఈఎస్ అధికారి టీటీడీలో 3 సార్లు డిప్యూటేషన్ మీద పనిచేశారు. అసలు ఇక్కడ ఏం పని నాకు అర్థం కాదు. ఏపీలో తెలుగు రాష్ట్రాల్లో ఎవరు తెలుగు క్యాడర్ అధికారులు లేరా? సో తెలుగు క్యాడర్ కాకపోయినా ఏపీలో పనిచేసిన ఐఏఎస్లు ఐఆర్ఎస్ అధికారులు ఎవరు లేరా? ఎందుకు ఢిల్లీలో రక్షణ శాఖలో ఐడిఈఎస్ అధికారి కింద పనిచేస్తున్న ధర్మారెడ్డిని ఏరికోరి డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి మరి ఏపీలో పనిచేయాల్సిన అవసరం ఏంటి? అంటే ముఖ్యమంత్రి కుటుంబానికి సన్నిహితులైతే, ముఖ్యమంత్రికి బాగా తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళని తీసుకొచ్చేసి ఏ పోస్టులు అయినా పెట్టేసుకోవచ్చా? అసలు ఈ డిప్యూటేషన్ మీద ఇతను మాత్రం ఎందుకు ఏరుకోరి తీసుకొచ్చారు? 3 సార్లు టీటీడీలో పెత్తనం చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన కొండ మీద పనిచేసిన ప్రతిసారి వివాదాస్పదమే ధర్మారెడ్డి. ఒకటి తొలిసారి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు స్పెషల్ ఆర్డినెన్స్ జారీ చేసి 2004 జూలై 5న ధర్మారెడ్డిని టీటీడీ తిరుమల జేఈఓ పోస్టులో ఓఎస్డీగా నియమించారు. ఇది మొదటి పోస్టు. 2004 రాజశేఖర రెడ్డి సీఎం అయిన వెంటనే ఆయన్ని రక్షణ శాఖ నుంచి తీసుకొచ్చి నియమించారు. 2 ఏళ్ల పాటు ఆ పోస్టులో కొనసాగారు. అప్పటి పాలక మండలి చైర్మన్గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి కంటే ముందుగానే సభ్యురాలిగా టి సుబ్బిరామిరెడ్డి సతీమణి ఇందిరతో ప్రమాణ స్వీకారం చేయించడం వివాదాస్పదంగా మారింది. ఏది అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా తెలియకుండా బోర్డు మెంబర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించేంత స్థాయి ధర్మారెడ్డి అప్పట్లోనే. సో దీన్ని అవమానంగా భావించిన కరుణాకర్ రెడ్డి అప్పట్లోనే రాజశేఖర రెడ్డి దగ్గర పట్టుబట్టి మరి ధర్మారెడ్డిని బదిలీ చేయించారని చెప్తూ ఉంటారు. అట్లాగే భూమన పదవి కాలం ముగిశాక 2008 ఏప్రిల్ 2న ధర్మారెడ్డి టీటీడీకి మరోసారి డిప్యూటేషన్ మీద వచ్చాడు. పట్టు వదలని విక్రమార్కుడు మాదిరిగా ఒకసారి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండోసారి 2008లో తిరిగి వచ్చారు. తిరుమల జేఈఓ పోస్టులో ఓఎస్డీగా నియమితులైన ఆయన మళ్ళీ రెండోసారి 28 నెలల పాటు పనిచేశారు. ఈయన వద్ద క్యాంపు క్లర్క్గా పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో అప్పట్లో ధర్మారెడ్డి పేరు అనేక వివాదాల్లో చిక్కుకుంది. కేవలం ధర్మారెడ్డి వేధింపుల వల్లే క్యాంపు క్లర్క్ సురేష్ ఆత్మహత్య చేసుకున్నానన్న వివాదం ఆ కేసు ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది. దాన్ని ఆ కేసు నుంచి బయటపడటానికి, తన మీద అలిగేషన్ లేకుండా ఉండటానికి ధర్మారెడ్డి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. సురేష్ ఆత్మహత్య కేసుని తప్పుదోవ పట్టించడానికి, అవసరమైతే కేసు నుంచి బయటపడటానికి, లాబింగ్ చేయడానికి విపరీతమైన ప్రయత్నాలు ఆయన అప్పుడు చేశారు. 2010 ఆగస్టు 31న ప్రభుత్వం మరోసారి ఆయన బదిలీ చేసింది. రెండోసారి బదిలీ అయ్యారు. 2 సార్లు వివాదాస్పదంగానే బదిలీ అయ్యారు. ఒకటి క్లర్క్ ఆత్మహత్య విషయంలో ఒకసారి టీటీడీ బోర్డు మెంబర్ని చైర్మన్కి తెలియ కూడా ప్రమాణ స్వీకారం చేయించడం విషయంలో ఒకసారి, 2 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు. మళ్ళీ డిప్యూటేషన్, మళ్ళీ హోమ్ సర్వీసెస్కి
తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ జగన్ సీఎం కాగానే 2019 జూలై 12న మూడోసారి ధర్మారెడ్డిని డిప్యుటేషన్ మీద టీటీడీలో స్పెషల్ ఆఫీసర్గా జేఈఓ పోస్టులో మరోసారి నియమితులయ్యారు. ఎంత ట్రాక్ రికార్డ్ ఒకసారి